అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. కాంగో నదిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ పడవలో మంటలు చెలరేగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 మంది అక్కడికక్కడే మరణించగా వందలాది మంది గల్లంతయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగో నదిలో వెళ్తుండగా ఓ పడవలో మంటలు చెలరేగడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రెడ్ క్రాస్, స్థానిక ప్రభుత్వ అధికారులు చాలా మందిని రక్షించారు. ప్రమాదం తర్వాత మిస్ అయిన మిగతా వారి కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. మోటారు చెక్క పడవ దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మంటలు చెలరేగి ఎంబాండకా పట్టణానికి సమీపంలో పెద్ద ప్రమాదం జరిగిందని స్థానిక అధికారి మీడియాకు వివరించారు. హెచ్బి కాంగోలో పడవ మతంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరిందని అధికారి లయోకో తెలిపారు. ప్రమాదంలో రక్షించిన దాదాపు 100 మందిని మబందకా టౌన్ హాల్లోని తాత్కాలిక ఆశ్రయానికి తరలించినట్లుగా ఆయన తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఒక మహిళ పడవలో వంట చేస్తుండగా ఈ ఘటన జరిగిందని లయోకో చెప్పారు. పడవ మంటల్లో చిక్కుకున్న తర్వాత మహిళలు, పిల్లలు సహా చాలా మంది నదిలోకి దూకారని ఆయన అన్నారు. ఈత రాకపోవడంతో చాలా మంది నదులోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.